కమిటీ, కార్పొరేషన్ కమిటీ, మున్సిపాలిటీ కమిటీ ఇవన్నీ ఎమ్మెల్యేలకు సంబంధించినయి. అవును. దాంట్లో ఎమ్మెల్యే మిగతా వాళ్ళతో అంటే అధ్యక్షుడితో కూడా జిల్లా అధ్యక్షుడితో కూడా మాట్లాడుకుని ఉట్టి ఎమ్మెల్యే వర్గమే అని కాకుండా కొంతమందిని అవతల అధ్యక్షుడు చెప్పిన వాళ్ళని లేకపోతే పక్కన ఇంకెవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా పెట్టుకునేటట్టు ఉండాలి. అది మార్గదర్శనం ఇవ్వాలి. 60% 70% నీ వాళ్ళని పెట్టుకోవా నీకు నచ్చిన వాళ్ళని. ఓ 10% పార్టీ అధినాయకత్వం చెప్తే పెట్టు. ఓ 20% ఇక్కడి నుంచి నీ జిల్లా అధ్యక్షుడు చెప్తే పెట్టు. ఓ 10% వచ్చేటప్పటికి ఇన్ఛార్జి అంటే మీ రీజనల్ ఇన్ఛార్జి ఉంటాడు కదా ఆయన చెప్తే పెట్టు. వాళ్ళు ఏం చెప్పకపోతే నువ్వే పెట్టుకో. టోటల్గా ఇంత ఒక 50 మంది, 50 మందిలో 35 మంది నువ్వు చెప్పిన వాళ్ళే, 5 వీళ్ళు చెప్తే 5 వాళ్ళు చెప్తే 10 మంది వీళ్ళు చెప్తే వాళ్ళు కనుక ఎవరు చెప్పకపోతే లేదా వాళ్ళతో మాట్లాడి నీకు నచ్చిన వాళ్ళే పెట్టించుకో. ఇది నీ చాయిస్ అని చెప్పి ఇవ్వాలి ఆప్షన్. అప్పుడు ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఉన్నప్పుడే గ్రూపులు ఈ గోళ్ళు నడుస్తుంటాయి. ఒక రకంగా బూత్ లెవెల్ కమిటీలు వేసేస్తే పార్టీ బలోపేతం అవుతున్నట్టేనా? అంతే కదా, బూత్ లెవెల్ కమిటీ వేస్తే ఆటోమేటిక్ గా సంస్థాగత నిర్మాణం వస్తుంది. సంస్థాగత నిర్మాణంతో నేను అనుకోవడం బూత్ లెవెల్ కమిటీలు వేసిన తర్వాతనే ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తారు. ఆ సభ్యత్వ నమోదు అయిన తర్వాత అదంతా గ్రూపుల కింద తయారు చేసుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక గ్రూపులు, ఆ గ్రూప్కి బూత్ లెవెల్ స్థాయిలో ఎంతమంది నమోదయ్యారో ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమం